అంటే రామలమ్మ చూస్తుంటే భయం. కరప్షన్ లేదు, కనెక్షన్ లేదు, తెలంగాణ కొట్లాడడం ఒక్కటే తెలుసు రామలమ్మకి. అదే 25 ఏళ్ళు నేను చేస్తున్నాను. వచ్చే సంవత్సరంతో 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి. అలాంటి మనిషిని తొక్కేయాలి, ఏదో ఒకటి చేయాలని నా మీద ఒక కేసు పెట్టాడు కేసీఆర్ గారు. జైల్లో కూర్చున్న ఖైదీలతో పాటు ఉద్యమప్పుడు, పోలీస్ స్టేషన్లో కూర్చున్న తెల్లాళ్ళు. మా లైఫ్ అంతా రోడ్ల మీద గడిపాం మేమంతా తెలంగాణ కోసం కొట్లాడడం. ఇవి భయం వేస్తాం ఈ రామలమ్మకి? నెవర్. తెలంగాణ ప్రజలకు లొంగుతాను, కానీ నీకు మాత్రం లొంగను. నీ అహంకారానికి లొంగను, ప్రజల ప్రేమకు లొంగుతాను. అది రామలమ్మ. గుర్తుపెట్టుకో మిస్టర్ కేసీఆర్. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో, డోంట్ కేర్. చివరి నా శ్వాస ఉన్నంత వరకు నా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాను. నిన్ను గద్ద దిచ్చే వరకు ఈ రామలమ్మ నిద్రపోదని కూడా తెలియజేస్తుంది. నీ దోపిడి ఆపు, నీ దోపిడి. వెళ్ళిపో, దిగిపో. సహించేది లేదు. విసిగెత్తిపోయింది మాకు కూడా నువ్వు చేసే మోసాలు. ఈటల రాజేందర్ గారిని ఎన్ని మాట్లాడుతున్నావు? గెలుస్తాడంట, కాంగ్రెస్ పోతాడంట. బుర్ర సరిగా ఉందా మీకు? దిమాగ్ సరిగా ఉందా? ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా ఆయన బాధ పెడుతున్నావు, అన్ని రకాలుగా బాధ పెడుతున్నావు. నువ్వు మారవు. నీ కట్ట కాలే వరకు కూడా నువ్వు మారవు. ఇది నీ మెంటాలిటీ, నీ ద్వారా బుద్ధి అంతే. కొట్లాడుతాను. మా బడుగు బలహీన వర్గాలు పెట్టినా కొట్లాడతావు. మాకు ఓపిక ఉంది, మేము ఇంకా ఓపిక చచ్చిపోలేదు. నా ప్రజలకి న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాం. ఈటల రాజేందర్ గారు, నేను, మా ఉద్యమకారులు, మా కళాకారులు అందరం కొట్లాడతాం. బీజేపీ అధికారులు తీసుకొచ్చి ఏమేమి ఫుల్ఫిల్ చేయలేదో ఆ ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేసే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా ప్రజలు మీట్లో స్పష్టత వచ్చింది. మీరు ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తారని మీ యొక్క మనసులో ఆలోచన ఈ రామలమ్మకు అర్థమైంది. కాబట్టి కేసీఆర్, ఆయన ఫ్యామిలీ, ఆయన మొత్తం గుంపు, ఆయన డ్రామా కంపెనీ, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే ఆలోచన, కేసీఆర్ నేను ఓడగొడుతున్నావు, ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామని మీరు గుర్తుపెట్టుకోండి. రామలక్కగా ఒక పెద్ద దిక్కుగా మీకు నేను చెప్తున్నాను, పొరపాటు కూడా ఉద్యమకారుల్ని చంపద్దు. ఆ బిడ్డలు 4 కోట్ల ప్రజల కోసం కష్టపడ్డారు. ఆయన ఓడగొడితే తెలంగాణ చచ్చిపోయినట్టు, ఉద్యమం పోయినట్టు. దయచేసి నేను శిరస్సు వంచి నా ప్రజల్ని కోరుకుంటుంది, మంచి చేయండి. రావణాసుడు రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి కోరుకుంటూ ఇవాళ ఎంతో ఉత్సాహంగా మా యొక్క మీటింగ్కి మీరు అందరూ వచ్చినందుకు మా కార్యకర్తలు కూడా ఎంతో కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ తమ్ముళ్ళారా, థ్యాంక్ యూ సో మచ్.